వెల్కమ్ టు AR6 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆందోళన. ఖమ్మం అడిషనల్ కలెక్టర్ ఇంట్లో చోరీ. అవకాశం ఇస్తే ప్రజల సమస్యలను పరిష్కరిస్తా ఏపీ రామయ్య యాదవ్. సిఆర్పీఎఫ్ ఫోర్స్ తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పాలకుర్తి పోలీసులు. నియోజకవర్గ అభివృద్ధికి భారీగా నిధులు తెచ్చా ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు. ఐపీఎస్ పాఠశాలలో ఉచిత మెగా దంత వైద్య శిబిరం. ఇక వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ మున్సిపల్ పరిధిలోని రేకులకుంట మల్లన్న గుడిలోని పూజార్ల గొడవ. 1వ వార్డులోని పూజార్లు డి అంటే డి అని గొడవ పడ్డారు. కొట్లాట పడితే దేవుడి విలువ ఏముంటుంది అని ప్రజలు అన్నారు. గొడవకు పాల్పడుతున్న పూజార్లు కమ్మర్పల్లి మలయాళపల్లి గ్రామాల మధ్య గొడవ జరిగింది. పలువురు కమ్మర్పల్లి పయ్యావుల ఇంటి పేరు వాళ్ళు గొడవ పడ్డారు అని సమాచారం రాగానే హాస్పిటల్లో చూసిన ప్రకారం మలయాళపల్లి వాళ్లకు దెబ్బలు తగిలాయని చెప్పారు. లేదు డ్యూటీలో లేడు కావాలంటే సీసీ కెమెరాలో చూసినా సరే నేను ఇప్పుడు ఇక్కడనే ఉన్నా అంటున్నాను. లేడు లేడు ఇప్పుడు హోటల్ కనపడుతుంది. డ్యూటీలో ఉన్న నాకు ఆండ్రాయిడ్ ఉన్నాడు, మహేందర్ రెడ్డి ఉన్నాడు, అంటేనర్ వైకుంఠం ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు. కావాలంటే మీరు సీసీ కెమెరాలో చూసినా సరే నేను ఇవాళ దాకా ఫోన్ చేసిన బాబు. ఇప్పుడు ఇంత ఎందుకు టెంపుల్ దగ్గర అంత రెవెన్యూ ఏమున్నది? మా బతుకు మా జీవితమే అది, మరి వేరే ఏం లేదు. నీకు అర్థం కాదబ్బా నేను అనేది. ఇంతకన్నా పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి, ఎందుకు దాంట్లో అంతగానే విషయం ఏముందంటే ఏమో సార్ ఇవో పైసలు తీసుకుంటూ ఇష్టము ఏమో తెలియదు. మా బతుకు మా జీవితమే గది కాబట్టి మేము పని చేసుకుంటాం. మాకు అన్యాయం చేయకూడదు సార్ అని దయచేసి కోరుకుంటాం. గుడికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు విపరీతంగా రాళ్లతో గవర్నమెంట్ హాస్పిటల్ 5-6 పానాలు చేస్తున్నారు. చిన్న పరిచయ ఈ 2 వర్గాల కోటి అండ్ మేమంతా చెరుకూరి కోటి మేము అంతా ఒక పయ్యావులలో కూడా ఒక 5-6 మా దిక్కు ఉన్నారు. ఒక 5గురు కలిసి కోటి చిన్న పరిచయ చెరుకూరు రాములు. పెరుగు ప్రశాంత్ కోటి మల్లేష్ చెరుకూరు భూపతి
పెద్ద పెద్ద రాళ్ళన్న విపరీతంగా పోయేకట్టెలు రాళ్ళు అన్నారు మొత్తం కులమే కన్నెపల్లి గొల్లలు కాలు గొల్లలే బట్టలు లేదు వాళ్ళ తాతలప్పటి నుంచి లేదు అయ్యలప్పటి నుంచి ఏది లేదు. వాళ్ళు కోటలో వాళ్ళు అసలు ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి సంబంధం గుడికి ఎలాంటి సంబంధం లేదు. రైట్ లైవ్ అవుతుంది ఇది ఇంటికి పోతుంది ఇది. తాతలకు వాళ్ళ తాతలు లేదు వాళ్ళ అయ్యలకు లేదు కాలు గొల్లలు మాత్రమే కాలు గొల్ల గొర్రెలు కాసేటోళ్ళు తప్ప ఎవరు లేదు ఎవరు కాదు గుడికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు గుడికి సంబంధం లేని వ్యక్తులు వారి దగ్గర దెబ్బలు వాళ్ళ రాత్రి వాళ్ళకి తాగినారు మనిషి ఒకరికి మాదిక్కున్నాడు మాదిక్కున్నాడు ఇవ్వండి, వ్యక్తి ఏడున్న దెబ్బ తాకిన వాళ్ళు పోయింది. ఫోటో ఉంటే ఒకసారి ఫోటో పంపిస్తే అది వేరే ఉంటుంది. ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు గొర్రె మేకలు కాసిన వాళ్ళు వచ్చి గుడి మీద అదనంగా పడి కొట్టుడు చేసుడు ఇంతవరకు ధర్మం ఇది వాళ్ళు దుండవులు లెక్క వచ్చారు అంటే ఏది లేదు గొర్రె మేకలు కాసిన వాళ్ళు తప్ప ఇంకోటి ఏం లేదు మొత్తం పైసలు లంచం పైసలు లక్షలు వచ్చారు జరిగింది కూడా వాళ్ళు క్లర్క్ రామరెడ్డి ఇవి సాల్వ్ రామరెడ్డి ఆయన ఎందుకు ఇవ్వాలి చెప్తుంది మరి చెప్తే పెట్రోల్ పంప్ రామరెడ్డి ఆయన రైటర్ మల్లన గుట్టలు రాస్తారు ఆయన ఎండోమెంట్ కదా అది గవర్నమెంట్ కదా మరి దీని మొత్తం కారణం ఈవోనే ఓన్లీ ఈవో మొత్తం కారణం ఈ గొడవ అదే మళ్ళీ రామరెడ్డి అంటే మళ్ళీ ఆయన రాస్తారని చెప్పండి ఆయన మీద మళ్ళీ వేరే సమస్యకు పూర్తి కారణం ఈవో అదే మరి పెట్రోల్ పంప్ రామరెడ్డి అంటే ఈవో పూర్తిగా మొన్న కొత్తగా వచ్చిండు వీళ్ళ దగ్గర లక్షల లంచాలు తీసుకుంటూ వాళ్ళ కార్డు ఇచ్చిండు ఏ సంబంధం లేదు ఎన్నడు పూర్తి లేదు ఎన్నడికి ఆ గుడికి సంబంధం లేదు వ్యక్తి ఆయన పేరేంటి ఈవో ఆయన ఇంటి పేరు ఆయన ఇంటి పేరు ఒకసారి ఇంటి పేరుతో సహా మొత్తం ఆయన తండ్రి పేరు ఇంటి పేరు ఊరి పేరు మొత్తం చెప్పారు దయచేసి మోహన్ రెడ్డి కొత్తగా వచ్చిండు 3 నెలలు వచ్చి సిద్దిపేట రామరెడ్డి క్లర్క్ అని పనిచేస్తాడు వారానికి ఒకనాడు గుడి మీకు వస్తాడు డ్యూటీ చేస్తాడు 90,000 జీతం ఆయనకు తక్కువ కాదు ఈ మొత్తం వీనికి వానికి లంచం వీనికి వెళ్ళి వాని దగ్గర వీనికి వెళ్ళి దేనికైనా బాధ్యులు మీరే ఉంటారు కదా మళ్ళీ రేపు ఏమైనా బాధ్యులు మళ్ళీ మీరే కదా ఆయన మీద మళ్ళీ ఇప్పటికి 15 రోజులు గుడి మీదకి రాక ఇప్పుడు విలేకరులు అడిగితే నేను ఈ గుడి మీద ఉన్నా అని చెప్తున్నాడు లంచాలు తీసుకుని చేసినటువంటి మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి పేరు ఇంటి పేరు ఊరి పేరు ఒకసారి చెప్పండి అంతే కొంతమంది పాలన ఇస్తుండే ఈ మోహన్ రెడ్డి వచ్చి ఈ సిద్దిపేట రామరెడ్డి అదే అదనంగా గుడి మీద పడి ఈ అదనంగా వచ్చేసి కరెక్ట్ వారం రోజులు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఎగ్మనూరు పట్టణంలోని 5వ వార్డు యందు విస్తృతంగా పర్యటించి వార్డులోని ప్రతి ఇంటికి తిరిగి పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికార వైసీపీ పార్టీ 5 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిన మోసాలని ఒక్కొక్కటిగా వివరిస్తూ రాబో రోజులలో ఉమ్మడి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేపట్టబోయే సూపర్ 6 పథకాలను గురించి ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్న ఎగ్మనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ డిబివి జయ నాగేశ్వర్ రెడ్డి అభ్యర్థిగా ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి మళ్ళీ నన్ను పెట్టడం జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ గెలిచిన వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేకి రేపు మళ్ళీ వైసీపీ తరఫున మీకు ఓట్లు అడగడానికి వచ్చే అభ్యర్థికి కానీ కళ్ళకు కట్టేటట్లుగా ఈ 5 సంవత్సరాలు ఎన్ని మాటలు ఇచ్చి మాటలు తప్పారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు మొట్టమొదటిగా ఏం చెప్పాడు తల్లి జగన్ పాదయాత్ర ముందు హెలికాప్టర్ ఎక్కాడు ఇంతవరకు దిగలే తిరుగుతానే ఉన్నాడు హెలికాప్టర్ పరదాలు కట్టుకొని పోవడం. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా వచ్చినాడమ్మా ఇక్కడికి ఒక్కసారైనా వచ్చి పలికినాడా ఏమైంది ఏం సంగతిని ఈరోజు ఎమ్మెగనూరు టౌన్లో చూస్తే మీరు ఈ రోడ్డు చూస్తే నాకు బాధ కలుగుతాను.
నేను ఓడిపోయే ముందర డబ్బులు పెట్టి శాంక్షన్ చేసి పెట్టిపోతే కూడా ఇంతవరకు ఇక్కడ ఈ రోడ్డు పిడికిడు మన్నేసిన పాపాన పోదు. 5 సంవత్సరాల క్రితం మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు ఆ రోజు చెప్పా, తల్లి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు వేసిన రోడ్లు మళ్ళా రోడ్డు వేయాలంటే మోహన్ రెడ్డి కొడుకే వేయాలని చెప్పా మీ గారు. చెప్పినట్టుగానే డబ్బులు శాంక్షన్ చేసి పెట్టిపోయినా ఈ రోజుకి ఓడిపోయిన తర్వాత ఇంతవరకు మన్ని కూడా వేయలేదంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం చేసుకోవాలి. రెండోది, 5 సంవత్సరాలు మీకందరికీ ఏం చెప్పినారు తల్లి? నేను ఎలక్షన్ల ముందు మీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్న మీ అందరు కూడా ప్రతి ఇంటికి వచ్చాను నేను ఆ రోజు. మళ్ళా బాడుగలు కట్టుకోలేకపోతున్నాం, మాకు ఇల్లు లేవు, మాకు ఇబ్బంది ఉంది, కేవలం ఈరోజు మేము కాయ కష్టం చేసుకొని సంపాదించిన డబ్బులు ఇంటికి బాడు కట్టుకోవడానికి సరిపోతా ఉంది. గతంలో మీ తండ్రి మోహన్ రెడ్డి గారు, బివి మోహన్ రెడ్డి గారు పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు చూస్తే గంధాశ్రంలో మళ్ళీ ఈ రోడ్డు ఎందుకు ఆపుతాం? ఇంకా రేపు రానియమ్మా, కొద్ది రోజులు 40 రోజులు ఆగండి, దాన్ని ఏం చేయాలో చేస్తాం ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. అది అమ్మ నేను ఇంట్లో ఈ చెల్లి అమ్మ ముఖ్యమైన విషయం అడుగుతాను. నేను మీకు ఇంతకుముందు ఏడ్చొద్దు, నేను ఒకటే బాధపడద్దు, నేను ఒకటే చెప్తున్నట్టు, ఎవరైతే మీ స్థలాలు కబ్జాలు చేశారో అది మా తండ్రి గారు ఇచ్చిన ఆస్తి. మీకు నేనేం చెప్పాను, మీకు ఇంతకుముందే మొదలు పెట్టేటప్పుడు పొరపాటుగా మళ్ళా ఎంక్వైరీ చేపించి ఆ భూమి ఉంటే భూమి నీకు, లేకుంటే ఇల్లు, అది నేను నా బాధ్యత. ఎక్కడ కాదమ్మా ఇంక లేదమ్మా, ఇల్లు లేదు. అదే అమ్మా, నీకు ఒక్క ఇల్లైనా ఇచ్చినారా వీళ్ళు? ఈ 5 ఏళ్లలో ఒక్క ఇల్లైనా మీకు ఇచ్చినారా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే అమాయకంగా మీకు 5 ఏళ్ళు మాటలతో గడిపినారు. ఎట్లా గడిపినారు అనుకుంటుంది నీ పేరమ్మా? శారదమ్మ. ఎట్లా గడిపినారంటే ఒక సంవత్సరం ఏమంటే ఒక సంవత్సరం వాళ్ళ పేరు చేసుకుంటారు. ఇన్ని చేసిన తర్వాత ఈ రోజు మీకు ఒక ఇల్లు అయినా ఇచ్చినారా? ఇదే కదా, అది చెప్పేది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎన్నికైన 100 రోజుల్లోనే నియోజకవర్గం అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి వచ్చినట్లు మంచిర్యాల ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్సాగర్ వెల్లడించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో సాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు. 100 ఫీట్ రోడ్డు, ఫ్లైఓవర్, ఇవన్నీ ప్రాసెస్ ఉన్నాయి. కోడ్ తొందర రావడంతో లేట్ అయింది. బట్ కోడ్ అయిపోయినాక ఇమీడియట్ 15 రోజులు ఇవన్నీ క్లియర్ అయితే 254 కోట్లతో ఈ రోడ్డు, 100 ఫీట్ రోడ్డు, ఫ్లైఓవర్, ఇంకో సెకండ్ ఫ్లైఓవర్ కూడా ఏసీ దగ్గర ప్రమోట్ చేసిన, అది కూడా 140-150 కోట్లతో. ఇది కాకుండా మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో తపాలపూర్ చెక్ పోస్ట్ నుంచి కరీంనగర్ చౌరస్తా వరకు 4 లేన్ రోడ్, 172 కోట్లు ఆల్మోస్ట్ జియో కాడికి వచ్చి లట్టని కూడా చాగిపోయింది, అది కూడా రెడీ ఉంది. ఇది కాకుండా మంచిర్యాలకు
కరకట్ట 275 కోట్లది, అది కూడా ఆల్మోస్ట్ రెడీ ఉంది. ఎలక్షన్ అయిపోయాక 10-15 రోజులు వస్తుంది. ఇది కాక కోర్టు బిల్డింగ్ కూడా 80 కోట్లు, అది కూడా రెడీ అయింది, అది కూడా జీవో వస్తుంది. ఇవి మంచాల పట్టణం చేసినాయి. మిగిలిన ఈ హైవే మీద రోడ్లు ఏమైనా మీరు చూస్తున్న దాని గురించి చెప్పడం అవసరం లేదు. ఈ అన్నిటికన్నా ఇంకో గొప్ప విషయం ఏంటంటే మంచినీళ్ళు 10 సంవత్సరాల నుంచి అంతకుముందు అదే పరిస్థితి ఉంటే 10-15 సంవత్సరాలు తెలిసిన అందరికీ. ఎన్నికల కన్నా ముందు ఏ మాట చెప్పాను, ఎన్నికలు అయిపోయినాక గెలిచిన తర్వాత అందరూ సన్మానాలు దీనికి దాన్ని తిరిగితే ఆన్లైన్స్ పెట్టి నా పనులు నేను చేసుకుంటాను. సో దానికి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాగా ఇబ్బందులు పడ్డారు. నాకు అడిగింది కూడా, అయినా కూడా అసలు నీళ్ళు చెప్పిన నీళ్ళు సంక్రాంతి నాడు నీళ్ళు అక్కడ రైతులకు జనవరి 6 తారీఖు ఇస్తే సంక్రాంతి నాడు ఇక్కడ మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. కొత్త అధికారులు ఇవ్వలేదు, తెలియదు, కొత్త డబ్బులు ఏమి తెలియదు, మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. పొద్దున గంట సాయంత్రం ఒక అరగంట ఇస్తారు. ఇచ్చినాడు చెప్పిన నేను దాచుకున్నది ఏమి ఉండదు. ఖచ్చితంగా 10-15 సంవత్సరాల సమస్య పరిష్కారం చేశాను కాబట్టి టీచింగ్ ట్రబుల్స్ ఉంటాయి, ఈ సమస్యలు ఉంటాయి. సమస్యలు 2-3 నెలల పాటు ఎక్కడెక్కడ ఉంటే కరెక్ట్ చేసుకోవద్దని చెప్పినాం. ఇప్పటిదాకా నడుస్తున్నాం. ఇప్పుడు కూడా టోటల్ 100% పర్ఫెక్ట్ కాకపోయినా 80% ఇంకా నడుస్తున్నాయి. అక్కడక్కడ ఎవరెవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళు అటెండ్ చేసి కరెక్ట్ చేసుకోబోతున్నారు. ఈ సందర్భంలో మొన్న శ్రీకృష్ణ కాలనీ, రాజరాజేశ్వర కాలనీ ఫేజ్ 1, 2, 3 అక్కడ మేము పోయినప్పుడు నీళ్ళు రాలేదని చెప్తే, నీళ్ళు రాకపోతే మీ పక్కకి ఇనాగరేట్ చేసుకుంటాను, 2 నెలల నుంచి నీళ్ళు వస్తాను, మీరు ఎవరు మరి ఇవ్వలేని నీళ్ళు వస్తలేవు, ఎవరైనా కంప్లైంట్ చేస్తాను, ఏ వాటి నుంచి కంప్లైంట్ అయితే మీరు అటెండ్ చేస్తాను పోతాం. మీరు ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఫోన్ చేయలేదు. చాలామంది నాకు కూడా చేసింది, మరి ఎందుకు చేయలేదు ఫోన్ అంటే మాట్లాడుతున్నాను. సరే ఆదినం కూడా చెప్పొచ్చిన 15 రోజుల లోపల నీళ్ళు ఇచ్చేస్తా అని చెప్పిన. ఆల్మోస్ట్ ఇలా సాయంత్రం రేపు రెడీ అవుతాను. ఇది నాకు ఆరోగ్యం మంచిది. మళ్ళీ వారిని వచ్చిన తర్వాత పోయి అదే వాటిలో మీటింగ్ పెట్టి నీళ్ళు 100 రూపాయలు అలాగే అన్ని వచ్చిన పైసలు నాకు 3 కోట్ల పైన వచ్చినాక నాకు ఆ రాలిగారు గుట్ట మీద 3 కోట్ల పైన వచ్చినాయి. అన్ని వర్కులు, స్కూళ్ళు కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ. ఇక మంచిరాడ పట్టడానికి అయితే లెక్కలేదు, వీడి కూడా వచ్చింది. కాకపోతే మిగతా నన్ను తిరుగుతాను సార్. మొత్తం మంచిగా స్కూళ్ళు 3.5 కోట్లు అంటే 920 ఈ నడుస్తున్న పని. ఇది కాకుండా నేను చదువుకున్న కాలేజీ కూడా ఒక 40 లక్షలు వచ్చినాయి. ఆ 2 కాలేజీలకు ఇంకొక 1,80 లక్షలు వస్తుంది. అది కూడా ప్రాసెస్ ఉంది. ఇది కాకుండా ఈ బ్రిడ్జు, హై లెవెల్ బ్రిడ్జు శాంక్షన్ అయింది, టెండర్ ప్రాసెస్ ఉంటుంది. 13.5 కోట్లు శాంక్షన్ అయింది, ఇంకొక 6.5. సో అక్కడ ఏంటంటే ఆ పక్కకి ఈ పక్క తేడా ఉండదు. లేకపోతే ఇక్కడ ఒక్కని అందరూ కొనుక్కుని పట్టణం పెరుగుతుంది. అది తీసుకురావడం జరిగింది. ఇక ఇది కాకుండా లక్ష్మీపేట మున్సిపాలిటీలో ఇంకొక చెప్పాలి మర్చిపోయాను. లక్ష్మీపేట మున్సిపాలిటీలో ఒక 50 లక్షలు డిఎండిఎఫ్ కింద సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. అది కాకుండా సమగ్ర సారక జాతరకు రాష్ట్రం ఇదొక జాతర మొదటిసారి అక్కడ జాతర తప్ప ఇక్కడికి వెళ్ళిపోతుంది. అందులో నుంచి కూడా 50 లక్షలు తీసుకొచ్చాం. 50 లక్షలు ఇస్తే అలా ఇటుకలకు 15 లక్షలు ఇవ్వడం జరిగింది. 30 లక్షలు ఇక్కడ తీసుకోవడం అవి కూడా వచ్చిందండి. ఈ మంచిగా 30 లక్షలు, దానికి 30 మొత్తం జాతరకంతా 63 లక్షలు తయారు ఎక్స్పెక్ట్. 30 లక్షలు అందులోకి ఇస్తే నా ఎస్డిఎఫ్ దగ్గర 10 లక్షలు ఇవ్వడం. ఇంకొక 10 లక్షలు టోటల్ ఉండి కలెక్షన్ అన్ని వస్తే 20 లక్షలు. అది కూడా ఎక్కడ అడ్డం తిని అంతకుముందు ఇస్తామని తనకి కలెక్షన్ లేకుండా ఇటుగా వేస్తే 20 లక్షలు అవుతుంది. అందులోకి 10 లక్షలు ఈ ఎక్స్పెల్ మున్సిపాలిటీ ఎక్స్పెన్సివ్ అవుతుంది. మీరు ఇస్తే కరెక్ట్ ఇట్లా చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇది ఒక 13 లక్షలు, 13 కోట్లు. ఇది కాకుండా అమృత్ పథకం కింద లక్ష పెట్టుకోక 20 కోట్ల రూపాయలు మంచినీళ్ళ పథకం. దీంతో లక్ష పెట్టుకు మంచినీళ్ళ సమస్య నెక్స్ట్ 50 సంవత్సరాలు ఉంటుంది. మంచినీళ్ళకు 48 కోట్ల 50 లక్షలు. దీని ద్వారా మంచినీళ్ళ కూడా 2060 వరకు అయితే అసలు సమస్య లేదు.
మళ్ళీ 100 ఫీట్ రోడ్డు ఫ్లైఓవర్ ఉన్నది. ఇప్పుడు నేను చెప్పేది 100 ఫీట్ రోడ్ ఫ్లైఓవర్ ఉన్నది. చాలామంది చేసి చాలా చేస్తే ఆ జీవో వచ్చినాడు వీళ్ళకో పాలాభిషేకం చేస్తే చెప్పాను. ఇప్పుడు అవసరం లేదు పాలాభిషేకాలు. నిజంగా వర్క్ స్టార్ట్ చేసి మొదలుపెట్టి నేనే సీఎంతో పాటు ఎమ్మెల్యే కూడా చేస్తాను చెప్పిన పాలాభిషేకం. 4 ఏళ్ళు అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయింది, గుర్తులేదు. ఆయనకి ఇది ఒక్కటి మొత్తం గుర్తుకొచ్చింది. ఎందుకంటే దీని అవతల పక్క ఆయన వాళ్ళ అత్తగారు ఇచ్చింది ఒక 15 ఎకరాల భూమి ఉన్నది. ఈ మాజీ చైర్మన్ ఈయన ఇద్దరు కలిసి 30 ఎకరాలు ఉన్నారు. అదొక 15 30 ఇవ్వకుండా ఆయనకు 10 ఉంది. దాంట్లో పక్క నుంచి రోడ్డు పోతుంది. ఆ రోడ్డు కూడా చెప్తాడు. ఎందుకు నాకైతే వచ్చిందంటే ఆ బ్రిడ్జి శాంక్షన్ రోడ్ అలైన్మెంట్కు ఇంజనీర్లు వచ్చారు. ఇంజనీర్ తెలిసిన మాకు తెలిసి ఉంటారు. ఆ రోడ్ అలైన్మెంట్ ఈయన భూమికి తగలకుండా చేసినాడు. దానికి ఈయన పనివాడు ఎలక్షన్ల కన్నా 3 నెలల ముందు 4 ముందు 5 నెలల ముందు పోయి ఆ సీఎం ఆఫీస్ ఈయన చెప్తున్నప్పుడు సీఎం ఆఫీస్ కోసం తాను పిలిపించి ఆ రోడ్ అలైన్మెంట్ చేంజ్ చేసి ఈయన సైట్ మరి మరి నిలబెట్టుకున్నారు. సో ఆటోలో 10 మంది తీసుకొచ్చి రోడ్లైనా కూర్చోబెట్టి అదొక తమాషా చేశారు. అది ఆటోలో మీరేం చేసి చెప్పారు, మీరున్న 10 ఏళ్ళు ఏం చేసి చెప్పారు. ఇవాళ వాళ్ళకి మొత్తం ఇన్సూరెన్స్ చేయించాం. ఇప్పటివరకు 700 చిల్లర తీసుకుపోతాం. 700 చిల్లర తీసుకుపోయినా మిగతా వాళ్ళు ఎప్పుడో తప్ప అంటే రెడీ పేట్ వస్తూనే ఇస్తున్నాం. వాళ్ళ కాగితాలు కొన్ని కలెక్షన్ అంటే చేసుకుంటే ఎప్పుడు ఇస్తున్నాం. 3000 మందిలో 3000 మందిలో కొంతమంది చెన్నూరు వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఏమైందంటే అట్లా చెన్నూరు ఆటో ఇక్కడ తిరుగుతారు. దాంతో ఈ కాలేజీ చూస్తున్నారు కూడా మొత్తం మంది ఆల్మోస్ట్ దాదాపు 800 చిల్లర అయిపోయినా మిగతా ఇస్తాం. ఇక మిగిలింది ఇంతకుముందు పొద్దున ప్రెస్ మీట్ పెట్టి గోదావరి బ్రిడ్జు గురించి మాట్లాడుతున్నట్టు బ్రిడ్జ్ కాడికి పోయి సాయి టెస్ట్ చేసినమాట. ఒక హైవే కానీ ఎక్కడైనా కట్టినప్పుడు రోడ్డు పెడితే ఎంత ఉండాలి నాకు తెలిసి సమస్యలు. ఫస్ట్ ఆ రోడ్డు పెడితే రోడ్డు అఫీషియల్ పెడితే 75 ఫీట్లు 75 ఫీట్లు 60 ఫీట్లు కూడా మిగిలేదు. ఇటీవల లెటర్ దొరకచ్చు. ఆ బ్రిడ్జి కట్టాలంటే కనీసం 150 ఫీట్లు 150 ఫీట్లు కొట్టాలంటే మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇక మార్కెట్ మరి ఇటువంటి ఏమి ఉండదు. ఒకటి ఉండదు హైటు. ఇప్పుడు ఆ బ్రిడ్జి కట్టాలంటే ఆ బ్రిడ్జి రైల్వే బ్రిడ్జ్ హైట్ కడితే ఆల్మోస్ట్ ఈ ఫ్లైఓవర్ కాడ నుంచి మొత్తం లెవెల్ చేసుకోవాలి. ఇదంతా మళ్ళీ కిందికి వస్తుంది, రోడ్ కిందికి వస్తుంది. ఇక కాలేజీ మొత్తం నాశనం ఇది రోడ్డు. మూడవది ఫ్లైఓవర్ కట్టి నాశనం చేసి ఇప్పటిదాకా అది 25 ఏళ్ళ మీద గుట్టు కట్ట ఫ్లైఓవర్ కట్టి ఉండదు. 20 ఏళ్ళ కింద ఎప్పుడైనా 4 ఏళ్ళ ఫ్లైఓవర్ కట్టి ఇవాళ ఇప్పుడు ఫ్లైఓవర్కు అటుపక్క ఇటుపక్క బండ్లాగింది ఏదన్నా జామ్ అయిందనుకోండి. జామ్ అయితే సరే ఈ 2 వీలర్స్ వచ్చి 4 వీలర్స్ అయితే అట్లా ఇటు పోయి అండర్ బడ్జెట్ అవుతాయి. లారీలు కానీ బస్సులు అయితే ఏం చేయాలి చెప్పండి. లారీ బస్సులకి అటు ఇటు అసలు తోలేదు. గర్భిణీలకు పోషక విలువలు నెల నెల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడం కోసం పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ వైరా వారి ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని నంబూరు మధుసూదన్ రావు అన్నారు. లయన్స్ క్లబ్ వైరా అధ్యక్షులు పెనుగొండ ఉపేంద్రరావు అధ్యక్షతన తన స్థానిక ఐర్యవైశ్య కళ్యాణ మండపం నందు సామూహిక శ్రీమంతం కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడారు. క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ వైరా మరియు కొనిచెర్ల సెక్టర్లలోని అంగన్వాడీ కేంద్రాల్లోని 27 మంది గర్భిణీలకు 20,000 రూపాయలు విలువ చేసే చీర మరియు శ్రీమంతం కిట్ను అందజేస్తూ సామూహికంగా శ్రీమంతం వేడుకలు నిర్వహించారు.
అందరికీ శుభం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మా కోశాధికారి గారు చింతలపూడి వెంకటేశ్వర గారిని మాట్లాడవలసింది. వాళ్ళకి ఎవరు ఇస్తున్నారో వాళ్ళు పెట్టేస్తారు. ఒక వెంటనే నేను తీసుకొని వాసి రాణి గారు మీరాగండి ఒకరికి అది ఇచ్చేయండి. అటు చూడండి ఒకసారి. బాబు నేను అమ్మా కొంచెం వెనక్కి జరుగుతుంది. కొంచెం వెనక్కి వేసుకోండి. లైన్లో వెనక్కి రండి. లైన్లో కలుపమ్మా. వారు దీని యొక్క ఇంపార్టెన్స్ అవన్నీ కూడా తెలియజేస్తారు. ఉపయోగిస్తూ చాలా మంది జరుగుతున్నారు. తర్వాత ప్రతిరోజు భోజనంలో ఖచ్చితంగా ఆకుకూరలు ఉండాలి. పప్పు ఉండాలి. ఆకుకూరల్లో విటమిన్స్ అన్ని కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమం మీరు ఎన్నెన్నో చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా గర్భిణీలకు శ్రీమంతం అంటే అందరికీ కూడా ఇప్పుడు మనం ఇళ్ళలో కూడా శ్రీమంతం చేసుకుంటాం. ఎప్పుడు చేసుకుంటాం? అందరూ ఆశీర్వచనం కోసం, అందరూ పట్టణాన్ని బిడ్డ పుట్టాలని ఆశీర్వచనం కోసం అందరూ శ్రీమంతం అనేది శుభం. ఇదొక శుభంగా తేటి పసుపు కుంకుమ గాజు ఇవన్నీ ఒక శుభం సంకల్పం కోసం ఇది చేసేది. కాబట్టి అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. మెయిన్ గర్భిణీలు ఏంటంటే వాళ్ళు గర్భం ధరించిన దగ్గర నుంచి చాలా జాగ్రత్తలు మన అంగన్వాడీ టీచర్లు అయితే మీ వైపు ఇళ్ళకి కోసం చేసి గర్భిణీ ఏమేమి తినాలి, నెలకి ఎంత ఇప్పుడు ప్రతి నెల గర్భం ధరించిన కాబట్టి 10 నుంచి 12 కేజీలు బరువు పెరగాలి, మన ఐరన్ టాబ్లెట్ వేసుకోవడం ఏంటి, టీటీ వేసుకోవడం వాళ్ళు తినే ఫుడ్, మన అంగన్వాడీ నుంచి ఆరోగ్యశ్రీ భోజనం ఇవన్నీ కూడా తినడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని, రక్తహీనత నుండి వాళ్ళు విముక్తి చెందుతారని ఇంత చేయడం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క మహిళకు కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కూడా మన అంగన్వాడీ సెంటర్ భోజనం చేస్తున్నారు. ప్రతి ఒక్క గుడ్డు పాలు ఇవన్నీ ఇస్తున్నారు. వీళ్ళ ఆరోగ్యం చాలా బాగుండాలని కోరుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే పోస్ట్ సమయంలో ఈ సంవత్సరం మిల్లెట్స్ యొక్క ప్రాముఖ్యత అంటే మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు, రాగులు, సజ్జలు, కొర్రలు, తర్వాత ఊదలు, వరిగలు ఇవన్నీ కూడా మేము అక్కడ పెట్టాము ఎగ్జిబిషన్లో. ఇవి తినడం వల్ల రక్తహీనత చాలా తగ్గుతుంది. చాలా మందికి ఇప్పుడు రక్తహీనత అనేది ఎక్కువ మందికి ఉంటుంది. ఆ రక్తహీనత నుంచి మనం కాపాడుకోవాలంటే ఈ మిల్లెట్స్ అనేవి లైఫ్ క్లబ్లో బాగా ఎందుకు చేస్తున్నాం? ఏ బాధ్యత మేము చేస్తుందంటే మేము ఈ పొట్టికి పక్కన చేస్తున్నాం. మా ఆడపడుచులు మా అందరికీ అభిమానం తెలియజేయండి ఒకసారి. ఈ ఆన్లైన్ అనేది ఇప్పుడు కాదు, గత 7 సంవత్సరాల నుంచి కూడా మేము కంటిన్యూగా చేస్తున్నాము. అంగన్వాడీ సెంటర్లకి ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేస్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో అది అంతా చాలామంది అంగన్వాడీ సెంటర్స్ కూడా మమ్మల్ని కలవడం, వారికి కావాల్సినటువంటి వంట పాత్రలు కానివ్వండి, లేకపోతే పళ్ళు, కుర్చీలు ఇలాంటివన్నీ కూడా 15 కార్యక్రమాలు మరి మీ అంగన్వాడీ సెంటర్సే ఉంటాయి. ఎక్కువ కూడా మీ సెంటర్స్కి వచ్చేది కూడా నీటి పీపుల్ ఉంటారు. దాన్ని గుర్తించే నేను కూడా మాట్లాడు కూడా ఆ విధంగా సేవ చేసుకుంటూ వెళ్తున్నాను. మనకి పూర్వీకులు సాంప్రదాయాలు ఎందుకు పెట్టారంటే ఇందులో కూడా సైంటిఫిక్ ఉంది. ప్రతి దాంట్లో కూడా మనం ఇంటి ముందు కళాలు చదువుకున్నా ముక్కు వేసిన దాంట్లో కూడా సైంటిఫిక్ ఉంటుంది. అట్లాగే ఈ శ్రీమంతాలు కూడా సైంటిఫిక్ ఏంటంటే సుఖప్రసవం. ఇవాళ శ్రీమంతం జరిగేటప్పుడు గాజులు వేయడం కానివ్వండి, గంధం, పసుపు ఇలాంటివన్నీ కూడా యాంటీ ఇంప్లిమెంటరీ ఇలాంటివన్నీ కూడా మనం అప్లై చేస్తాం. ఇక్కడ మనకి చేతుల దగ్గర ప్రసవనాలు ఉంది. అవి గాజులు తగ్గడం వల్ల యాక్టివేషన్ అయ్యి వెనక మనకి చక్రం ఉంటాయి. అన్నీ కూడా మూలాధార చక్రం, సహస్ర చక్రం ఇలాంటివన్నీ కూడా యాక్టివేషన్ అయిపోయి సుఖప్రసవం అంటే సీజన్ కాకుండా నార్మల్ డెలివరీకి అవకాశం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలందరూ కూడా మొదటి కాలం కావచ్చు, రెండోది కావచ్చు, మీ అందరికి కూడా సుఖప్రసవం జరగాలని మీరు కోరుకున్న బిడ్డ ఆడేదా మగైన మగ మీకు కలగాలని పడుకుంటూ థ్యాంక్ యూ అండి. అలాగే థ్యాంక్ యూ సార్. మరి ఆ విధంగా మంచి జరగాలని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.